నవంబర్ 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు 48 గంటల్లోనే బిల్లులు చెల్లింపు. మంత్రి నాదెండ్ల మనోహర్. ఉపాధ్యాయులకు శుభవార్త. కాశీబుగ్గ ఘటనను మరిపించేందుకు జోగి రమేష్ అరెస్ట్. ఎక్స్లో వైఎస్ జగన్. కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర లేదు. భార్య శకుంతల. ముద్రగడతో భేటీ అయిన మాజీ మంత్రి పల్లనరాజు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన, ఆలయం మూసివేత, మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత. ఏపీలో పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కోనసీమలో ఎల్ఈడి బల్బుల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. మన శంకరవరప్రసాద్ గారు స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు నవంబర్ 3 నుంచి ప్రారంభమవనున్నాయి. ఇందుకోసం 3013 ఆర్ఎస్కేలు, 2061 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈసారి 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతులు 737359 వాట్సాప్ నంబర్కు హాయ్ అని పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం విధి నిర్వహణ, పాఠ్యాంశాల బోధనలో తలమునకలై ఉండే ఉపాధ్యాయులకు కాస్త ఊరట కలిగించేలా, ఆట విడుపు కలిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. 4 స్థాయిలలో పోటీలు నిర్వహిస్తున్నారు. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఆటల పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు 4 స్థాయిలలో పోటీలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదోన్నతులకు కనీస అర్హత 2 ఏళ్ల నుండి ఏడాదికి సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒకేసారి 1500 మంది పైగా పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లభిస్తున్నందున వీరిలో గ్రేడ్ 1 కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లు, 660 మంది డిప్యూటీ ఎంపీడీఓలుగా మిగతా కార్యదర్శులు ఇప్పుడున్న గ్రేడ్ నుంచి అంతకంటే పై గ్రేడుకు వెళ్లనున్నారు. జోగి రమేష్ అరెస్టుపై మాజీ సీఎం జగన్ స్పందించారు. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఆదివారం జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ప్రభుత్వ వైఫల్యాలను వర్సెస్ డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో వీడియో షేర్ చేశారు. జోగి రమేష్ అరెస్ట్ అక్రమమని, ఆయన అరెస్టును ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కల్తీ మద్యం వ్యవహారంలో తన భర్త జోగి రమేష్ పాత్ర లేదని, కావాలని ఈ కేసులో తనను ఇరికించారని ఆయన భార్య శకుంతల అన్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆయన కొడుకు నారా లోకేష్ కక్ష పెంచుకున్నాడన్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు కల్తీ మద్యం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశామని, పైన దేవుడు అన్నీ చూసుకుంటాడన్నారు. కిర్లంపూడిలో ఆదివారం నాడు మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి పల్లనరాజు వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో ఆయనను కలిశారు. పల్లనరాజు ముద్రగడతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆరోగ్యం, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గిరిబాబు కూడా పాల్గొన్నారు. వీరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తొక్కిసలాట జరిగిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని అధికారులు శనివారం మూసివేశారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండాను గృహ నిర్బంధంలో ఉంచి పోలీసులు పహారా కాస్తున్నారు. అటు తొక్కిసలాటపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో 3 సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. కాగా ఈ ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 15 లక్షల చొప్పున పరిహారం అందజేసింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ పరిహారాన్ని బాధితుల కుటుంబాలకు అందించారు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం రావులపాలెం మండలంలోని లక్ష్మీ పోలవరంలో ఎల్ఈడి బల్బుల తయారీ యూనిట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాండెడ్ కంపెనీలైన బజాజ్, పాలీక్యాబ్, గోల్డ్ మెడల్, స్టార్లైట్ కంపెనీలకు చెందిన ఎల్ఈడి బల్బులను స్థానికంగా తయారు చేస్తున్నారని, వీటిని పర్యావరణ హితంగా నిర్వహించాలని సూచించారు. Emergency bulbs, sir. What those emergency bulbs there is inside the battery, but those batteries get charged with our AC supply, and we use a backup of. అమలాపురంలో సోమవారం 3వ తేదీ ఉదయం 10 గంటల నుండి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా ఫిర్యాదుల సమాచారం కోసం 1100 నెంబర్కు కాల్ చేయవచ్చని కలెక్టర్ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ పాటను కమర్షియల్ ఎలిమెంట్స్తో భారీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే మీసాల పిల్ల పాట హిట్ కావడంతో ఈ సాంగ్పై అంచనాలు పెరిగాయి. నయనతార, వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3 M5 బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా సాయంత్రం 5:26 గంటలకు ప్రయోగం మొదలవగా 16:09 తర్వాత CMS-3 అనే 4410 కేజీల బరువైన భారీ సమాచార ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ శాటిలైట్ను సైంటిస్టులు రూపొందించారు. దీని ద్వారా భారతీయ భూభాగాలు, సముద్ర వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా తెలుసుకునే వీలుంటుంది. S200 motors ignited plus 5 seconds. S200 बूस्टर्स का सफलतापूर्ण प्रज्वलन और LVM-3 M5 का उत्थापन द्वितीय प्रमोचन मंच से. We have a magnificent liftoff, the LVM-3 M5 CMS-03 mission in the air. The simultaneous thrusting of the twin S200 motors is indeed a sight to behold. Plus 30 seconds. GSLV Mark 3 LVM-3 के नाम से जाना जाता है. यह हर बार एक कहानी लिखता है. पिछली बार हमने इसे चंद्रयान 3 पर देखा था और अब हम देख रहे हैं LVM-3 M5 CMS-03 मिशन. A clear Sriharikota sky and the LVM-3 silhouette. Sharwan is in main Thrill auto. and satisfaction together at the countenance of the witnessing ISRO scientists. दोनों स्टेप ऑन बूस्टर्स S200 बूस्टर्स सामान्य निष्पादन करते हुए अपने उद्दिष्ट कक्षा की ओर बढ़ रहे हैं. यान को उद्दिष्ट कक्षा की ओर ले जाते हुए The Shah's tracking station continued to track the trajectory. First stage performance normal. प्रथम चरण का कुल कार्यकाल 126 सेकंड का होगा. तत्पश्चात S200 बूस्टर शांत हो जाएंगे और उन्हें यान से पृथक कर दिया जाएगा. इस कड़ी में अगला चरण L110 चरण का प्रज्वलन है. L110 engine started. जी हाँ, इसकी पुष्टि. The generating 1600 kilonewtons thrust
in its high thrust version. S200 motors separated. रेंज ऑपरेशन निदेशक ने अभी इसकी पुष्टि की। दोनों S200 बूस्टर्स को यान से पृथक कर दिया गया है। वर्तमान में L110 स्टेज, जो कि तरल नोदक पर आधारित चरण है, प्रज्वलित है और यान को उद्दिष्ट कक्षा की ओर ले जा रहा है। We have had the separation of the S200 motors and L110 is currently thrusting. तरल नोदक पर आधारित यह चरण उच्च प्रणोद वाले विकास इंजन की मदद से कुल 1600 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। इंजन की अधिकतम प्रभावी क्षमता प्राप्त करने के लिए इसमें ईंधन और ऑक्सीडाइजर का खास अनुपात में मिलाकर प्रज्वलित किया जाता है। इस चरण का प्रज्वलन काल कुछ 200 सेकंड का First होगा। stage performance normal. The tracking station at Charles Sriharikota continues to track and the Port Blair station will start to acquire signals at about Payload fairing T separated. plus 200 seconds onwards. Now we have a separation of payload fairing. जी हाँ, अब यान 115 किलोमीटर की ऊंचाई प्राप्त कर चुका है और इस वजह से यह घने वातावरण से बाहर जा चुका है। अब ऊष्मा कवच की आवश्यकता नहीं रह जाती, इसलिए इसे यान से पृथक कर दिया जाता है। The payload fairing has been jettisoned as the rocket has cleared the dense atmosphere. There's no need anymore to give aerodynamic shape to the rocket or to safeguard the satellite against aerodynamic heating. Plus 4 minutes. First stage performance normal. L110 स्टेज वर्तमान में प्रज्वलनरत है। सामान्य निष्पादन करता हुआ द्वितीय चरण LVM-3 रॉकेट का कुछ ही क्षणों में हम देखेंगे। यह L110 स्टेज अपना कार्यकाल समाप्त कर शांत हो जाएगा और कुछ ही उसके पश्चात क्रायो स्टेज का प्रज्वलन शुरू होगा। Cryo stage ignition authorized. While the L110 stage is still operating, the cryo stage ignition 5 has been minutes. authorized. For the present mission, L110 stage is